చూపించెను, జ్ఞానులు వెతికి వచ్చెను, గొప్ప కానుకలు ప్రభుకిచ్చెను. ఆకాశంలో తార వేసెను, ప్రభు చాడనే చూపించెను, జ్ఞానులు వెతికి వచ్చెను, గొప్ప కానుకలు ప్రభుకిచ్చెను. గొప్ప దేవుడని ప్రభుల ప్రభువని కనపరిచి కొనియాడిరి. గొప్ప దేవుడని ప్రభుల ప్రభువని కనపరిచి కొనియాడిరి. రాజుల రాజు ప్రభుల ప్రభువు పుట్టాడండి. పవళించగా అందాల తార వెలసినంట. ఖైదీని వీడి భూమికొచ్చిన యేసు మహారాజు, పాపులను క్షమించి పరమునకు నడిపించే యేసు రారాజు. నీతి సూర్యుడా పావనకుడా, నీతి సూర్యుడా పావనకుడా, పరలోక మహారాజా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. Happy, happy Christmas, Merry, Merry Christmas. రాజుల కూడా రాజు పుట్టినంట, ఇలలోనంట అందాల తార వెలిసినంట. వేడుక ప్రతి సంఘంలోనూ వీరులకు ఎందైన సంతోష సునాదాలు. సర్వశక్తుడా అద్వితీయుడా, సర్వశక్తుడా అద్వితీయుడా, సర్వలోక పాలకుడా. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. Happy
మేరీ క్రిస్మస్. పిల్లలు దయచేసి కొంతసేపు ఒక్క 10 నిమిషాలు మాట్లాడతాను. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మీరు అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. దైవజనులు ఇప్పుడు దాకా మనకు వాక్యం చెప్పారు, మరొక పాస్టర్ గారు చక్కని గ్రీటింగ్స్ ఇచ్చారు, కాబట్టి నా యొక్క పని కొంచెం సులభమైంది. కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను నేను. మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఈ క్రిస్మస్లో, పిల్లలు గొడవ చేయకండి. అయ్యే ఏదో వచ్చినాయండి. డాగ్స్ ఎందుకు వచ్చినాయి? ఓకే సార్, అది కుక్కలు ఎందుకు వచ్చినాయి? ఈ యొక్క క్రిస్మస్కి లేరు. మామూలుగా వయసు అయిపోయి వెళ్ళిపోయేవారు మామూలే. అయితే మరి కరోనా అటువంటి భయంకరమైనటువంటి వ్యాధి మూలంగా ఆరోగ్యంగా ఉండి అప్పుడు దాకా మనతో ఉన్నటువంటి వారే తెల్లారిపోతున్న మనకు కనపడలేదు. మరి ఆ క్రిస్మస్లో ఉన్నవారు చాలామంది మన బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, మనకు తెలిసిన వారు, మన ఇంటి పక్కవారు, ఒకే కుటుంబంలో 2-3 ఒకేసారి చనిపోయారు. వారికి దేవుడు ఈ క్రిస్మస్ను చూసే అవకాశం లేదు. అయితే మనకి ఈ సంవత్సరం క్రిస్మస్ చూసే అవకాశం ఇచ్చారు అన్నట్లయితే అది మన గొప్పతనం కాదు, కానీ ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప. అటువంటి కృప మనకు కలుగజేశాడు యేసయ్య. మరి ఆ కృపను అనుభవిస్తున్నటువంటి నీవు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నావు ఆలోచన చేయాలి. యేసయ్య తన శిష్యులకు ఒక ఉపమానం చెప్తూ, మరి ఒక ద్రాక్ష తోట యజమాని తన యొక్క ద్రాక్ష తోటలకు వెళ్ళి అంజూరపు చెట్టు ఒకటి తను వేసినటువంటి చెట్టు ఫలాలు ఏమైనా ఇచ్చిందేమని చూస్తానికి వెళ్ళినప్పుడు అవి ఏమీ కనిపించలే, ఫ్రూట్స్ కనిపించలేదు. ఎంతో కష్టపడి మరి 2-3 సంవత్సరాలు దాన్ని పోషించి మరి తన యొక్క తోటమాలికి అప్పచెప్పి అదంతా కూడా మరి చూచినప్పుడు ఫలాలు ఆశించాడు. అయితే తను వెళ్ళి ఏదైనా ఫలాలు ఉన్నాయేమని చూసినప్పుడు ఏమీ కనపడలేదు. దాంతో అతను విసుగు చెంది మరి ఆ తోటమాలతో అంటూ ఉన్నాడు, ఈ చెట్టు వలన ఆ భూమి అంతా వ్యర్థమైపోయింది, దాన్ని నరికివేసి అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క తోటమాల ఏమంటూ ఉన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం గడువివ్వండి, నేను చక్కగా మట్టి తవ్వి దానికి ఎరువేసి మళ్ళీ నేను దాన్ని ఫలాలు ఇచ్చేటట్టు చూస్తాను. నేను ఒకవేళ ఈ సంవత్సరం కూడా అది ఫలించిపోయినట్లయితే దాన్ని నరికివేయని చెప్పి ఆ యొక్క ఉపమానం చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, మనకి ఈ రోజున మరొక క్రిస్మస్ ఇచ్చాడన్నట్లయితే గత సంవత్సరం క్రిస్మస్కి ఈ సంవత్సరం క్రిస్మస్లకి నీకు వచ్చినటువంటి మార్పు ఏమిటి? నీకు మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు. అనేక మంది మనలాగా మన బంధువులు, స్నేహితులు, మనం ఎక్స్పెక్ట్ చేసిన వారు, చేయనటువంటి వారు అనేక మంది చనిపోయారు కదా. మరి దేవుడు నీకు మరి సజీవ లెక్కలో ఉంచేటువంటి అవకాశం ఇచ్చాడు అన్నట్లయితే ఈ క్రిస్మస్కి ఉద్దేశం నువ్వు గ్రహించాలి. మరి ఈ రోజున మనలో అనేక మంది క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు ఉన్నారు. చాలామంది మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వారు చాలామంది క్రిస్మస్ సంతోషంలో పాల్గొవాలని, మనతో పాటు ఉండాలని ఉద్దేశంతో వచ్చారు. మంచిదే. ఈ క్రిస్మస్ మనకు మాత్రమే కాదన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఆ దేవదూత అంటూ ఉన్నారు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన యేసు అని చెప్పబడే ఉన్నది. ఇది ప్రజలందరికీ కలగబోయేటువంటి మహా సంతోషకరమైన సువర్తమానం. వ్యక్తిగతంగా మనం యేసును రక్షకుడిగా అంగీకరించి మన యొక్క హృదయంలో చేర్చుకున్నామన్నట్లయితే అది మంచిదే, అది దేవుని ఉద్దేశమై ఉండవచ్చు. అయితే మనలాగా పుట్టిన వారు అనేక మంది యేసును తెలియక, తెలిసినా కూడా నిర్లక్ష్యంతో మరి వారు దేవుణ్ణి నిరాకరించి నరకానికి వారు సిద్ధపడుతున్నారు. ఎంత విచారమో చూడండి. యేసుని తెలుసుకున్నటువంటి నీవు, యేసుని వ్యక్తిగత రక్షకుడిగా నీ యొక్క హృదయంలో స్థానం ఇచ్చినటువంటి నీవు, నీ తోటి వారు మరణిస్తూ నరకానికి వారు సిద్ధమవుతూ ఉన్నట్లయితే నీ బాధ్యత ఏమిటి? ఇందాక మన పాస్టర్ గారు మరి దైవజనులు చెప్పి ఉన్నారు, వారి పట్ల నీకున్నటువంటి బాధ్యత
ఈ క్రిస్మస్ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం ఏదో క్రిస్మస్ పండుగలో పాల్గొవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మరి వచ్చి ఈ పిల్లల ప్రోగ్రామ్స్లో పాల్గొవాలి అనే ఉద్దేశం మంచిదే, తప్పులేదు. అయితే ఆ క్రిస్మస్ యొక్క ఉద్దేశం తెలుసుకోకుండా మరి కేవలం ఆ యొక్క వినోదంలో పాల్గొవాలని చెప్పి ఒక పండగలాగా ఆచరిస్తూ ఉన్నట్లయితే క్రిస్మస్ ఇది జీవితంలో, నీ యొక్క జీవితంలో ఇది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకుండా, యేసే ఎవరో తెలుసుకోకుండా, మరి ఈ రోజున పుట్టినరోజు పాప బర్త్డే కేక్ కట్ చేసింది. ఆ పాప ఎవరో తెలియకుండా మరి నువ్వు ఆ కేక్ని మాత్రం తిన్నట్లయితే అది ఆ పాపకు మంచిదా చెప్పండి? ఆ పాప ఎవరో మనకు తెలిసి ఆ బిడ్డ యొక్క సంతోషం మనందరం కూడా పాల్గొంటే ఆ సంతోషంలో అది ఆ నిజమైనటువంటి బర్త్డే. మరి ఈరోజు నా పుట్టినరోజు క్రిస్మస్ అంటే యేసయ్యను ఆరాధించడం కదా. ఆయనను ఎవరో తెలియకుండా మనం ఆరాధిస్తున్నట్లయితే, ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నట్లయితే అది నిజమైనటువంటి క్రిస్మస్ ఉద్దేశం కాదు. యేసయ్య ఎవరో మనం ముందుగా తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. క్రిస్మస్లో చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రథమమైనటువంటి విషయం యేసయ్య ఎవరో తెలుసుకుని ఆయన ఆరాధించడం. మన వాక్యపరంగా మనం చూసినట్లయితే మరి మొదటిగా ఆయన మత్తయి సువార్త 1:21 మనం చూసినట్లయితే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడం కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని చెప్పి మరి ఆ యొక్క దూత చెప్పి ఉన్నారు. రక్షకుడు అన్నట్లయితే మనల్ని మన యొక్క పాపం బట్టి నరకానికి వెళ్ళిపోయినటువంటి మనల్ని ఆయన యొక్క విలువైనటువంటి రక్తం కాచడం ద్వారా మరి మనల్ని ఆయన ఆ భయంకరమైన నరకానికి రక్షించారు. మొదటిగా మనం ఒక బాలుల్లాగా వేసిన చూడటం కాదు, కానీ ఆయన ఈ లోకానికి రాటగల కారణం మనం తెలుసుకుని ఆయన ఆరాధించినట్లయితే, మొదటిగా ఆయనలో రక్షకుని చూసినట్లయితే అది నిజమైనటువంటి క్రిస్మస్. అలాగే మత్తయి 1:20 మనం చూసినట్లయితే మరొక వాక్యం చదువుతాను. లోకాసు వార్త 2:14 చూసినట్లయితే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక అని రాయబడి ఉన్నది. సమాధానకర్త, ఆయనలో మనం సమాధానకర్తను చూడకుండా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నట్లయితే అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. ఈ రోజున ప్రపంచం మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా సమాధానం లేకపోవటమే. ఎక్కడో బయటకు వెళ్ళి చూడటం కాదు, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో మరి తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేదు, సమాధానం లేదు. తల్లిదండ్రులు బిడ్డలకు మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఒక సంఘంలో పాస్టర్ గారికి ఆ యొక్క సభ్యులకు సమాధానం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే యేసయ్యను మనం కలిగి ఉన్నట్లయితే, మన యొక్క హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చినట్లయితే ఆయన సమాధానకర్తగా ఉన్నారు. ఈ లోకానికి వచ్చింది ఆయన సమాధానకర్తగా వచ్చారు కాబట్టి అటువంటి సమాధానం మనం కలిగి ఉంటాం. ఆ నెమ్మదితనం మన కుటుంబంలో కలిగి ఉంటాం. తద్వారా మనం అందరం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. మరొక ముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే లోకాసు వార్త 1:69 మనం చూసినట్లయితే ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. విమోచకుడు ఆయన. మన యొక్క పాపం నుంచి, మన యొక్క అనారోగ్యం నుంచి, మనకున్నటువంటి సమస్యల నుంచి విమోచించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి సర్వలోక సృష్టికర్త యేసయ్య. అది మనం గ్రహించకుండా కేవలం ఒక పుట్టినరోజు బాబులాగా మనం చూసినట్లయితే అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. మరొక ఉద్దేశం మనం చూసినట్లయితే క్రిస్మస్లో 1 తిమోతి 2:5 మనం చూసినట్లయితే దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసుబడిన నరుడు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. మన యొక్క పాపం బట్టి మనల్ని దేవుడు ఒక మంచి ఉద్దేశంతో సృష్టించాడు మానవులు. అయితే ఆ ఉద్దేశం మనం గ్రహించకుండా ఆయనకి ఎంతో అయిష్టమైన పనులు చేస్తూ ఆయనకి దూరం అయిపోయి పాపంలో పడిపోయి చివరికి ఆయన యొక్క ఉగ్రతకు గురైనటువంటి తరుణంలో మన పట్ల మరి ప్రేమ కలిగినటువంటి దేవుడే తన యొక్క ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించి ఏదో రకంగా రక్షించాలనే ఉద్దేశంతో, వారిని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించారు. మరి అటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి యేసయ్య నీకు నాకు దేవునికి మధ్యన సమాధానకర్తగా ఒక మీడియేటర్గా ఉన్నారు. మరి ఆ ఉగ్రతకు మనం గురి కాకుండా మన పక్షాన ఆయన వాజ్యమాడటానికి ఆయన సిద్ధపడి మరి దేవదేవుని అనేటువంటి యెహోవా దేవునికి మన మధ్యన ఒక మధ్యవర్తిగా ఆయన వచ్చి
ఒక మీడియేటర్గా వచ్చి మరి అది రాజీ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మధ్యవర్తిని మనం చూచి ఆయన్ను మనం ఆరాధించవలసిన ఉన్న ఈ క్రిస్మస్లో ఆరాధించవలసిన వారమే ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి యేసయ్య వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నశించినటువంటి ఆత్మలను రే బాబు పిల్లలు కొంచెంసేపు ఒక్క 10 నిమిషాలు రైట్. నశించినటువంటి దాన్ని వెతికి రక్షించడం అంటే నశించినటువంటి ఆత్మను రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. మరి జక్కయ్య ఆ రోజున భయంకరమైన వ్యక్తి అతను. మరి ఆ వ్యక్తి యేసయ్య మొదటిసారిగా ఆ యొక్క దారిలో వెళ్తున్నప్పుడు చూసి మరి ఆ యొక్క పొట్టివాడిన జక్కయ్య చెట్టు ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి చూసినప్పుడు దేవుడే తను గ్రహించి మరి తన కిందకి రమ్మని చెప్పి కోరినప్పుడు అతను ఎంతో సంతోషంగా దిగి మరి పరిగెత్తుకుని వచ్చి తను చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు అతనిలో కలిగినటువంటి మార్పు మనందరికీ తెలుసు. అటువంటి భయంకరమైన వ్యక్తి యేసయ్యను తన యొక్క గృహంలోకి తీసుకెళ్ళినప్పుడు లేకపోతే తన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు అతనిలో ఎంత మార్పు వచ్చిందో. మరి అటువంటి ఆ ట్యాక్స్ వసూలు చేసినటువంటి ఆ వ్యక్తి తనకున్నటువంటి ఆస్తిలో మరి సగం వంతు పేదలకు ఇచ్చాడు. అలాగే తను అన్యాయంగా వసూలు చేసిన దానిలో ఎంతో తిరిగి ఇచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి మార్పు మనలో కలగాలినట్లయితే యేసయ్యను మన యొక్క హృదయంలో జన్మించడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ రోజు జక్కయ్యలో ఎటువంటి మార్పు కలిగిందో అటువంటి మార్పు కలుగుతుంది. అంతే తప్పించి మనం ఒక పుట్టినరోజు బాల్లాగా మనం చూసినట్లయితే మరి దేవుడు నశించినటువంటి ఆత్మను రక్షించడానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం గ్రహించకుండా కేవలం మనం వేడుకగా జరుపుకున్నట్లయితే అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. ఇంకా యేసయ్య యొక్క ప్రత్యేకతలు, ఈ లోకానికి వచ్చిన ప్రత్యేకతలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20:28 వచనంలో మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును మరి అనేక మందికి క్రయధనంగా తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని మన కోసం దారిపోయడానికి ఈ లోకానికి వచ్చాడు. సర్వలోక సృష్టికర్త, ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు మరి ఒక రిక్తునిగా ఉత్త చేతులతోటి ఒక సేవకుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనం అది గ్రహించకుండా మరి ఆయన్ను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. ఇంకా ఆయన యొక్క ప్రత్యేకత మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:8 వచనంలో ఆయన అపవాద క్రియలను నయం చేయడానికి వచ్చారు. తర్వాత యేసయ్య మన యొక్క హృదయంలో జన్మించినట్లయితే మరొకటి కూడా ఉన్నది, వెలుగు కలిగి ఉంటామని చెప్పి యోహాను సువార్త 8:12 వచనం మనం చూసినట్లయితే నేను లోకమునకు వెలుగే ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉండక జీవపు వెలుగు కలిగి ఉంటానని చెప్పి యేసయ్య చెప్పారు. నిజంగా పుట్టినరోజు బాలులాగా మనం చూడకుండా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి కారణాన్ని మనం వెతికినప్పుడు ఆయన మన యొక్క హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మనం అటువంటి వెలుగు ఇతరులకు చూపించగలుగుతాం. వెలుగు దారి చూపించేది వెలుగు. చీకట్లో ఇందాక లైట్లు ఆపినప్పుడు లైట్ ఒకసారి వెలిగినప్పుడు ఎంత వెలుగు వచ్చిందో మనం గమనించాం. అప్పుడు దాకా కనపడిన వస్తువులు కూడా కనపడి అటువంటి వెలుగును మనం కలిగి ఉంటాం యేసయ్య మన యొక్క హృదయంలో ఆహ్వానించినట్లయితే. యేసయ్య మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు కలిగేటువంటి ఆనందం, ఆ వెలుగు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదివరకు 4-5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా చెప్పాను. అది నా హృదయంలో ఎప్పుడు నాటుకొని ఉంటుంది, అది చెప్తాను. చాలామందికి తెలియదు, మధ్యకాలంలో నేను రాలేదు కదా. మదర్ తెరీసా గురించి మీ అందరికీ తెలుసు కదా. మదర్ తెరీసా ఎంతమంది తెలుసు పిల్లలు? మదర్ తెరీసా గురించి విన్నారా అసలు? ఏం లేదా? ఎస్, మదర్ తెరీసా చాలా గొప్ప వ్యక్తి. ఆమె వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో మరి కుష్ఠుగా వ్యాధిగ్రస్తులకు, పేదవారి కోసం తనకు విలువంటి కాలాన్ని, తన యొక్క ప్రాణాన్ని కూడా ఆవిడ ఇచ్చింది. అటువంటి గొప్ప వ్యక్తి ఆవిడ. ఆమెను చూస్తానికి ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక సినిమా యాక్ట్రెస్ వచ్చిందట. కలకత్తా మహాపట్నంలో ఉంటారు ఆవిడ. పెద్ద గృహం కట్టి పేదవారి కోసం మరి సేవ చేసేటువంటి వ్యక్తి ఆవిడ. అనేక మంది నన్స్ కూడా తనతో పాటు సేవ చేస్తూ ఉంటారు. ఆమెను చూస్తానికి ఒక సినిమా యాక్ట్రెస్ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి చూద్దామని వచ్చింది కలకత్తా. సరే, ఆ యొక్క గృహానికి వెళ్ళినప్పుడు అమ్మ కొంచెంసేపు వెయిట్ చేయండి, తల్లి లోపల ఉన్నారు, వస్తారు అని చెప్పి, మదర్ లోపల ఉన్నారని చెప్పినప్పుడు ఆవిడ వెయిట్ చేసింది. సుమారుగా 2 hours వెయిట్ చేసినా కూడా ఆవిడ ఇంకా బయటికి రాపోయేసరికి కొంచెం విసుగు చెంది
అసలు ఏం చేస్తుంది ఇవిడని చెప్పి లోపల తొంగి చూసినప్పుడు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వాంతి చేసుకుంటా ఉంటే తన 2 దోసులతో పట్టుకొని ఆ వాంతిని తీస్తుంది. అది చూసి ఆవిడ చాలా అసహించుకుందట. సరే కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత మదర్ తెరిసా ఆ పని పూర్తి చేసుకొని బయటకు వచ్చినప్పుడు గ్రీట్ చేసిన తర్వాత, అమ్మ నేను ఒకటి చెప్తాను, నిజంగా నాకు ₹1,00,00,000 ఇచ్చినా కూడా నేను ఆ పని చేయను మీరు చేసిన పని అని చెప్పి ఆ యొక్క సినిమా యాక్ట్రెస్ తన యొక్క మదర్ తెరిసా అన్నమాట. ఆవిడ నవ్వి అన్నారట, నాకు 2 కోట్లు ఇచ్చినా నేను నా పని చేయను, అయితే యేసును నా యొక్క హృదయంలో కలిగి ఉండటం చేత నేను నా తోటి మానవుని పట్ల అటువంటి ప్రేమ కలిగి ఉన్నానని. నిజంగా మన యొక్క హృదయంలో యేసే జన్మించినట్లయితే మన తోటి వారి పట్ల అటువంటి ప్రేమ కలిగి ఉంటాం. ఈరోజు నా ప్రపంచంలో ప్రేమ లేక ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ప్రేమ లేక ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేశాల మధ్య పోరాటం, కుటుంబ సభ్యుల మధ్య పోరాటం కేవలం ప్రేమ లేకపోవటం చేత. యేసేను ఎప్పుడైతే మన యొక్క హృదయంలో జన్మించడానికి అవకాశం ఇచ్చామో, వ్యక్తిగతమైన రక్షకుడిగా మనం అంగీకరించామో, ఒక విమోచకుడిగా మన యొక్క హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చామో, ఒక సమాధానకర్తగా ఆయన మన యొక్క హృదయంలో స్థానం ఇచ్చామో, అప్పుడు అటువంటి వెలుగు, అటువంటి ప్రేమ మనం కలిగి ఉంటాం. అది నిజమైనటువంటి క్రిస్మస్. అంతే తప్పించి మనం సంతోషంగా కేక్ కట్ చేసుకొని, లేకపోతే పాటలు పాడుకొని, కొంచెంసేపు ఆరాధనలో కూర్చొని, లేకపోతే పిల్లలు వేసేటువంటి స్కిట్స్ చూసి వెళ్ళిపోవటం కాదు. అది మంచిదే, మన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది. మనకి ఎప్పుడైనా సంతోషం కలిగినప్పుడు కేక్ కట్ చేసుకుంటాం. మన యొక్క కుటుంబంలో ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ కానీ బర్త్డే కానీ జరిగినప్పుడు కేక్ కట్ చేసుకుని ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటాం. ఈరోజు కూడా పంచుకుంటున్నాం, మంచిది. అయితే దానితో పాటు అసలైనటువంటి సువార్తను మనం ఇతరులకు పంచాలి, ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్. ఎంతమంది ఎక్కడికో పోయి నార్త్ ఇండియాలో చాలామంది నమ్మట్లేదు దేవుణ్ణి, లేకపోతే వాళ్ళు నశించిపోతున్నారు, లేకపోతే వేరే దేశాల్లో అనేకమైనటువంటి పూర్ కంట్రీస్లో యేసే తెలియక చాలామంది నాశనం అయిపోతున్నారు, నాశనానికి గురవుతున్నారు అని చెప్పి మనం బాధపడుతున్నాం. అక్కడ దాకా ఎందుకు, మన కుటుంబంలో, మన గ్రామంలో, మన పక్కింటి వారు ఎంతమంది యేసేను తెలియక లేకపోతే తెలిసి నిర్లక్ష్యం చేస్తూ మరి ఆ యొక్క దేవుడిచ్చినట్టు ఒక్క సదవకాశాన్ని కోల్పోతున్నారో మనం ఆలోచన చేద్దాం. మనకు అనుదిన ప్రార్థనలో మన కుటుంబంతో పాటు మన తోటివారి పట్ల ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఇవ్వబడినటువంటి ఈ క్రిస్మస్ మన తోటివారు అనేక మంది మన కుటుంబ సభ్యులు చనిపోయి ఉన్నారు, లేరు ఈ సంవత్సరం. అవకాశం ఇచ్చాడు అన్నట్లయితే నువ్వు అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నావా? నీ తోటివారి పట్ల నీకు ఇవ్వబడినటువంటి అవకాశంలో గత క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి నీలో మార్పు వచ్చిందా? ఆ మార్పు నీతో పాటే ఆగిపోతుందా, లేకపోతే పక్కవారికి కూడా నువ్వు అందించగలుగుతావా? యేసుని పరిచయం చేయగలుగుతావా? పరిచయం చేసి నీకు ఇవ్వబడినటువంటి అవకాశం, లేకపోతే నువ్వు రక్షింపడిన విధానం బట్టి నువ్వు మాత్రమే దేవుని సన్నిధికి చనిపోయిన తర్వాత వెళ్ళటం కాదు, కానీ నీ తోటివారు, నీ స్నేహితులు, నీ శ్రేయభిలాషులు, నిన్ను ప్రేమించేవారు యేసే తెలియక నిర్లక్ష్యం చేసి మరి ఆయనకు దూరంగా ఉన్నప్పుడు నువ్వు మార్గం వారికి చూపించగలిగావా? యేసుని కలిగిన నువ్వు, అటువంటి వెలుగును కలిగిన నువ్వు వారికి మార్గం చూపించగలిగావా? ఈ క్రిస్మస్ రోజున మనం ఆలోచించవలసిన వారమే ఉన్నాం. క్రిస్మస్లో మొదటిది దేవుణ్ణి ఆరాధించటం, యేసు ఎవరో తెలుసుకుని ఆరాధించటం. రెండో ప్రాముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే కానుకలు సమర్పించటం. యేసును మొదటి క్రిస్మస్లో చూసినప్పుడు మన యొక్క జ్ఞానులు, అంటే మొదటి క్రిస్మస్ అని కాదు కానీ ఆ సందర్భంలో వారు వచ్చేసరికి 2 years పట్టిందట జ్ఞానులు. సో ఆ సందర్భంలో వారు వచ్చి ఉత్తి చేతులతో రాలేదు. రేపు పిల్లలు సో బంగారాన్ని, సాంబ్రాన్ని, బోళాన్ని తీసుకొని వచ్చి మరి వారు సంతోషంతో ఆ బిడ్డను చూశారు. మరి ఈ రోజున యేసే మన నుంచి కూడా కానుకలు కోరుతున్నారు. అయితే అది ధనపరంగా కాదు, నలిగి విరిగినటువంటి నీ హృదయాన్ని ఆయనకి కానుక ఇవ్వటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ క్రిస్మస్ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నీకు ఇవ్వబడినటువంటి తలాంతులను ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఒక తలాంతోటి ఆశీర్వదించాడు. మ్యూజిక్ అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, వాక్యం చెప్పడం అవ్వచ్చు, ఇతరులకు సహాయం చేయటం అవ్వచ్చు, లేకపోతే పరిచర్యలో హెల్ప్ చేయటం అవ్వచ్చు, ఆర్థికంగా నువ్వు హెల్ప్ చేయగలగటం అవ్వచ్చు, వాక్యం వెళ్ళలేని చోటికి నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళలేనప్పుడు వాక్యం చెప్తున్నట్టు వారికి సహాయం చేయటం ద్వారా అవ్వచ్చు. మరి అటువంటి తలాంతులు నీకు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని యేసుకు కానుకగా ఇస్తున్నావా? ఈరోజున ఆలోచించాయి. మరొక ముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే క్రిస్మస్లో మరి క్రిస్మస్ అంటేనే ప్రేమ.
ఆ ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? ఇతరుల పట్ల యేసయ్య ఈ లోకానికి వచ్చారంటే యెహోవా దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమతోటే కదా ఆయన ఒక్కొక్క కుమారుని ఈ లోకానికి పంపించింది. మరి అటువంటి ప్రేమను మన ఇతరులకి చూపించగలటమే క్రిస్మస్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన విషయం. షేరింగ్ అనేది మరొక ముఖ్యమైన విషయం క్రిస్మస్లో. ఈ రోజున కేక్ కట్ చేసి మనకు సంతోషం ఇతరులతో షేర్ చేస్తున్నాం. ఈ న్యూస్ని షేర్ చేయటం, ఈ సువార్తను షేర్ చేయటం ఇతరులతోటి, అది చాలా ముఖ్యమైన ఉద్దేశం క్రిస్మస్. దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం చూసినట్లయితే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకున్న యేసయ్య గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకతలను ఒక అమెరికన్ ఒక 4 V's పోల్చాడు. ఆల్ఫాబెటికల్లో వి తెలుసు కదా మన అక్షరం, యు తర్వాత వస్తుంది వి. సో ఆ 4 V's మనకి అర్థం అవటానికి వీలుగా చెప్పాడు. మొదటివి వర్జిన్ బర్త్. ఇప్పటి వరకు ప్రపంచంలో సృష్టి జరిగిన తర్వాత ఏ వ్యక్తి కూడా మరి తల్లిదండ్రుల యొక్క కలయికతో కాకుండా బయటికి రాలేదు, పుట్టలేదు ఇప్పుడు దాకా. కేవలం యేసయ్య మాత్రమే వర్జిన్ బర్త్, తల్లిదండ్రుల కలయిక లేకుండా ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి దేవుడు యేసయ్య. ఆయన ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత వర్జిన్ బర్త్. రెండోది వర్చువస్ లైఫ్. ఆయన యొక్క లైఫ్ని, ఆయన యొక్క జీవితాన్ని చూసినప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధిని మనం చూసినప్పుడు ఎవరు కూడా వేలెత్తి చూపించలేటువంటి పరిస్థితి. నాలో పాపం ఉన్నదాన్ని ఎవరైనా స్థాపించగలరని యేసయ్య అడిగినప్పుడు ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేకపోయారు. మరి అటువంటి వర్చువస్ లైఫ్ గడిపినటువంటి దేవుడు యేసయ్య. మూడోది వైకేరియస్ డెత్ అంటాం. వైకేరియస్ డెత్ అంటే ఒకరి కొరకు మరొకరు చనిపోవటం, అంటే ఒకళ్ళు బలవటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ఒక డాక్టర్ని, నా యొక్క నర్సింగ్లో సిస్టర్స్ ఉంటారు, కాంపౌండర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తి నాకు తెలిసిన పేషెంట్ అయి ఉండొచ్చు, పాత పేషెంట్ అయి ఉండొచ్చు, లేదా కొత్త వ్యక్తి. కానీ సడన్గా నేను అక్కడ ఉన్నాను, నేను ఏదో పని మీద బయటికి వెళ్ళాను. ఆ టైంలో తను వచ్చినప్పుడు, తను ఏదో ఆయాసంతో లేకపోతే ఏదో ప్రాబ్లంతో వచ్చినప్పుడు సరే సేవ్ చేద్దామన్న ఉద్దేశంతో మా యొక్క కాంపౌండర్ ఏదో ఒక ఇంజెక్షన్ చేశాడు. తను దానివల్ల నష్టపోయాడు అనుకుందాం, మరణించడమో లేకపోతే ఏదో ప్రమాదం జరిగింది. సరే వాళ్ళు కేసు పెట్టినప్పుడు, హాస్పిటల్ మీద పెట్టినప్పుడు ఆ కాంపౌండర్కి ఏం సంబంధం ఉండదు. కాంపౌండర్ చేశాడు, నా ప్రమేయం లేకుండా చేశాడు, అయినప్పటికీ కూడా కాంపౌండర్కి శిక్ష పడదు. ఆ యొక్క నర్సింగ్ హోమ్ అధినేతగా ఆ శిక్ష నేను భరించవలసి ఉంటుంది. నాకు ఆ పేషెంట్ ఎవరో తెలియదు, నేను ఏం ఇంజెక్షన్ ఇచ్చానో తెలియదు, నాకు అసలు ఆ పేషెంట్కి చిన్న చికిత్స ఏం జరిగిందో కూడా తెలియదు. బట్ పోలీస్ కేసు వచ్చినప్పుడు అది ఆ శిక్ష నాకు పడుతుంది. దాన్ని వైకేరియస్ లయబిలిటీ అంటాం. సో యేసయ్య కూడా అంతే, వైకేరియస్ డెత్. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, కానీ నీ కొరకు నా కొరకు ఆయన శిక్షను భరించాడు. దట్ ఈస్ వైకేరియస్ డెత్. ఆయనలో ఉన్నటువంటి మూడో ప్రత్యేకత, మొదటిది వర్జిన్ బర్త్, రెండోది వర్చువస్ లైఫ్, మూడోది వైకేరియస్ డెత్. నాలుగోవి ఏంటన్నట్లయితే విక్టోరియస్ రిసరెక్షన్. ఇప్పటి వరకు పుట్టినటువంటి వ్యక్తి, చనిపోయేటువంటి ఎవరు తనకు తానుగా లేవలేదు, తనకు తానుగా ప్రాణం తెచ్చుకోలేదు. కానీ యేసయ్య ఒక్కరే తనకు తానుగా లెగ్గలిగారు. రిసరెక్షన్, విక్టోరియస్ రిసరెక్షన్, విజయంతో కూడినటువంటి ఆ యొక్క పునరుద్ధానం. మరి యేసయ్యలోనే మనం ఆ ప్రత్యేకతలు చూడగలుగుతాం. అటువంటి గొప్ప దేవుడిని మనం కేవలం ఒక బాలుడిలాగా మనం పూజించి ఈ క్రిస్మస్ను జరుపుకున్నట్లయితే అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు. మొదటిసారిగా క్రిస్మస్ జరుపుకున్నప్పుడు కొంతమంది ఆ సంతోషాన్ని పొందారు, కొంతమంది ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నారు. మనం సంతోషం సంతోషం పొందినటువంటి వ్యక్తులు మనం చూసినట్లయితే ఆ గొల్లలు ఆ సంతోషమైన శుభవార్తను మరి గొల్లలకు తెలియజేయబడినప్పుడు వారు ఆనందంతో గంతులు వేస్తూ లోకరక్షకుడు పుట్టాడట అని చెప్పి ఆ బెత్లెహేం గ్రామంలో తిరిగి అందరికీ చెప్పారు. అలాగే మొదటి క్రిస్మస్లో సంతోషం పొందింది మరియా యోసేపులు. మరి మరియా ఎంతో ధన్యురాలు. ఆ ధన్యురాలు తనకు పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డ కలిగినప్పుడు ఎంతో ఆనందించింది. మరి అటువంటి ధన్యత తనకు కలిగినందుకు ఎంతో ఆనందించింది. తన భర్తగా మరి జోసెఫ్ కూడా తను ఆ సంతోషాన్ని అనుభవించాడు. అలాగే ఆ రోజున మరి జ్ఞానులు దూరదేశం నుంచి వచ్చి ఆ యొక్క సంతోషాన్ని పంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ క్రిస్మస్ను సంతోషాన్ని పోగొట్టే వ్యక్తుల్లో
మరి కొంతమంది ఉన్నారు. మొదటిది మనం చూసినట్లయితే ఆ యొక్క హేరోదు మహారాజు. ముందుగా మనం చెప్పాలనుకున్నట్లయితే ఆ సత్రపు యజమాని మరి సర్వలోక సృష్టికర్తే తన యొక్క సత్రంలో జన్మించడానికి వచ్చినప్పుడు తల్లి మరి వచ్చినప్పుడు తను ఖాళీ లేక తను ఎవరు తన యొక్క సత్రంలో పట్టుబోతారో గ్రహించలేక మరి స్థలం లేనందున పశువుల తోటలో పశువుల పాకలోకి పంపించాడు. మొదటిసారిగా అతను పోగొట్టుకున్నాడు క్రిస్మస్ను. రెండోది మనం చూసినట్లయితే హేరోదు మహారాజు మరి ఎంత భయంకరుడు, క్రూరుడు. మరి ఆ రోజున యేసే పుట్టినప్పుడు మరి తన యొక్క సింహాసనాన్ని ఆ రాజు వచ్చి ఆక్రమించుకుంటాడు. జ్ఞానులు వచ్చి అడిగినప్పుడు మరి యూదులు రాజుగా పుట్టాడంట అని చెప్పి వచ్చి తన్ని ఆ దారేది చూపించమని అడిగినప్పుడు కంగారు పడిపోయి ఒకవేళ తన సింహాసనాన్ని తను వచ్చి దోచేసుకుంటాడేమన్న ఉద్దేశంతో చంపించేశాడు. 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించి మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. ఎందుకని హేరోదు మహారాజు ఆ రోజున పోగొట్టుకున్నాడు? తన యొక్క సింహాసనాన్ని కోల్పోతానేమో. ఈ రోజున కూడా మనలో చాలామంది యేసేను మన యొక్క హృదయంలోకి ఆహ్వానించబడగల కారణం ఏంటంటే ఈ లోకపరమైనటువంటి ఆశలన్నింటినీ దేవుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు వదిలేసుకోవాలి. ఈ లోకపరమైనటువంటి ధనాశలను వదిలేసుకోవాలి. ఈ లోకపు ఆలోచనలను మనం వదిలేసుకోవాలి. ఈ లోకపు సంతోషాన్ని మనం వదిలేసుకోవాలి. అది మనకి ఇష్టం ఉండదు. అందుకని ఆ రోజు హేరోదు మహారాజు తన యొక్క మొదటిసారి క్రిస్మస్ సంతోషాన్ని పోగొట్టుకున్నట్టుగా ఈరోజు మనలో చాలామందిని యేసేను మన యొక్క హృదయ సింహాసనం మీద రాజుగా ఇష్టపడక మనం ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. అది రెండవది. తర్వాత ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు మరి హేరోదు మహారాజు ఈ వార్త వినగానే వెంటనే వాళ్ళు పిలిచి మరి యూదుల రాజుగా పుట్టాడు, నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు, మీరు ఎక్కడ పుడతాడో చూడమన్నప్పుడు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వారు చాలా జ్ఞానులు. అంతకుముందే మరి అనేక గ్రంథాల్లో ప్రవచనంగా రాయబడినది మరి బెత్లెహేములో రాజు పుడతాడని చెప్పన్న విషయం వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు నిర్లక్ష్యంతో మనం అనుకున్న రాజు ఈయన ఒకటే కాదా అని చెప్పి కనీసం వెళ్ళి పరిశీలన కూడా చేయకుండా ఆ రోజున క్రిస్మస్ను పోగొట్టుకున్నారు. మరి అలాగే ఆ బెత్లెహేం గ్రామంలో గొల్లలు వెళ్ళి చెప్పినప్పుడు చాలామంది ప్రజలు నమ్మలేదు. గొల్లలను చాలా హీనులుగా చూసేవారు. వాళ్ళు చెప్పే మాట మనం వింటాం ఏంటలే అని చెప్పి ఆ రోజున వారిని నమ్మలేదు, పట్టించుకోలేదు. ఆ విధంగా క్రిస్మస్ను పోగొట్టుకున్నారు. మనలో ఈ రోజున కూడా చాలామంది దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు నిర్లక్ష్యంతో మరి మనం ఆ యొక్క సంతోషాన్ని, ఆ క్రిస్మస్ను పోగొట్టుకుంటున్నాం. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనం ఏ గుంపులో ఉన్నామో ఆలోచన చేద్దాం. క్రిస్మస్ను పోగొట్టుకున్న వారి గుంపులో ఉన్నామా? క్రిస్మస్ను మనం సంతోషించే వారిలో ఉన్నామా? మనం ప్రశ్నించుకుందాం. మనకి ఇవ్వబడినటువంటి అవకాశం, ఇందాక నేను ఉపమానం చెప్పినట్టుగా మరి ఆ యొక్క తోటమాలి మరి ఇంకో సంవత్సరం మనకు ఒక అవకాశం ఇచ్చి తను ఎరువేసి తన యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తుంటే తిరిగి మనం ఫలాలను ఇవ్వలేకపోయినట్లయితే మరి ఈ క్రిస్మస్ సంతోషాన్ని నువ్వు పొందలేవు. నీకు మరొక అవకాశం ఉండబడపోవచ్చు కూడా. కొద్ది దేవుని చిత్తమైతే కొద్ది దినాల్లో మనం కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతూ ఉన్నాం. మరి కొత్త సంవత్సరం మనం తీసుకునే నిర్ణయాలు మరి ఇదివరకు నిర్ణయాల కంటే కూడా, ఎందుకంటే మనకు తెలుసు, మనందరికీ తెలుసు ఇంకా కాలం ముగియబడుతుంది. మరి మన ప్రకటన గ్రంథంలో చెప్పినవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చేత మనం సిద్ధపడి ఉండాలి. ఇప్పటిదాకా మనం యేసే పుట్టు గురించి మనం మాట్లాడాం. యేసే పుట్టు గురించి మనం ఆలోచన చేస్తాం, మంచిదే. ఆ సమయం అయిపోయింది. ఇప్పుడు రెండవ రాకడ గురించి మనం ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే ఇదివరకులాగా రావటం కాదు. మన యొక్క పాపలను బట్టి మనం శిక్షించడానికి, మరి మంచివాడిని తనతో పాటు తీసుకెళ్ళటానికి ఆయన సిద్ధపడి వస్తున్నారు. ఆ రెండో రాకడ కోసం మనం సిద్ధపడి ఉండాలి. ఈ క్రిస్మస్ రోజున మనం అది ఆలోచన చేయవలసిన వారే ఉన్నాం. ఈ సంతోషాన్ని, సువార్తను, జరగబోయే విషయాల గురించి మన ఇతరులతో పంచుకోవాల్సిన వారే ఉన్నాం. అటువంటి క్రిస్మస్ మనం జరుపుకోవాలి. కేవలం వేడుగ్గా, వాడుగ్గా, లేకపోతే పండగలాగా జరుపుకోవటం కాదు. కానీ నిజమైనటువంటి క్రిస్మస్ మనం జరుపుకోవాలన్నట్లయితే నీ యొక్క హృదయంలో, నీ యొక్క హృదయ సింహాసనం మీద ఆయన రాజుగా నీ యొక్క హృదయంలో ఆయన పుట్టడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఆ క్రిస్మస్ను నేను సంతోషంగా మరి ఆనందించగలం. ఈ సంతోషాన్ని మనకు ఇప్పుడు కట్ చేసుకోబడిన కేక్ ఎట్లాగా స్వీట్గా ఉంటుందో, ఎంత మధురంగా ఉంటుందో, మనం అటువంటి శుభవార్తను ఇతరులు పంచుతున్నారు. ఆ సంతోషాన్ని, మధురాన్ని ఇతరులకు కూడా పంచాలని మిమ్మల్ని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ డేవిడ్ రాజు గారికి, వారి తనయుడు, వారి కుటుంబ సభ్యులు,
అలాగే సంఘ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మర్రీ క్రిస్మస్. ప్రభా, మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ క్రిస్మస్ ద్వారా ప్రభా అందరం చప్పలు కొడదాం, అందరం చప్పలు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కలిసి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి సమయంలో క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉన్నాం. మొదటిగా డాక్టర్ గారు ఆ వెలుగును వెలిగించి ఆ వెలుగును మా అందరికి పంచుతారు కనుక ఆనంద సంద్రము ఆది దేవుని చూడా
మీ బట్టలు జాగ్రత్త, మీ బట్టలు జాగ్రత్త. అందరూ క్యాండిల్స్ పైకి పట్టుకోండి, దూరంగా పెట్టి పట్టుకోండి అందరూ కూడా. మహారాజు గారు పైకి ఎత్తండి. విశ్వాస యాత్ర ఎంతైనా